ఏంట్రా ఇన్ని దెబ్బలంటే సైకిల్లో నిమ్మకాయ మీదకి ఎక్కించండి అందుకే పడ్డాను అంటున్నాడు. మరి నిమ్మకాయ సైకిల్కి నలిగిద్దా? అది తిరిగి పడుకొని వీడు తిరగబడ్డాడు. యాక్చువల్లీ నిమ్మకాయ ఎందుకు పెడతారో ఏంటో సైన్స్ని అడిగితే మీకు చెప్తారు. ఎన్నో ఆధారాలు ఉన్నాయి చరిత్రలో. వాస్తవానికి అప్పుడు ఎద్దుల బండ్లు గుర్ర బండ్లు ఉండేవి. వాటి కాళ్ళ గిట్టలకి ఇన్ఫెక్షన్ వచ్చేది. అందుకని నిమ్మకాయని వాటితో తొక్కిచ్చేవారు. ఆ నిమ్మకాయ ఆ సిట్రిక్ యాసిడ్ వల్ల దాని ఇన్ఫెక్షన్ పోతుందని, అవి దూర ప్రయాణాలు చేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందని 1 రోజు ముందు 2 రోజుల ముందు తొక్కిచ్చేవారు. మనలు కొత్త బండి కొంటే చాలు దాని కింద నిమ్మకాయలు పెడతారు. ఎంత అజ్ఞానం చూడండి. ఇప్పటికీ క్రైస్తవులు వాస్తు చూడకుండా బ్రతకలేకపోతున్నారు. వాస్తు చూసే ఇల్లు కట్టాలంట. బోరేస్తే వాస్తు, ఇల్లు కడితే వాస్తు, దేనికైనా వాస్తు కావాలంట. నేను విదేశాల్లో తిరుగుతున్నప్పుడు ఒకసారి దుబాయ్ని చూశాను, కువైట్ చూశాను. ఈ దేశాలన్నింటినీ చూసి వాళ్ళని అడిగాను, అరే మీరు ఇంత అభివృద్ధి చెందారు, ఎలా అభివృద్ధి చెందారు? అసలు మీకు వాస్తు చూసినవి మాకు ఇస్తే మా దేశానికి తీసుకెళ్ళిపోతాను, మా దేశం కూడా డెవలప్ అవ్వాలి అని అడిగాను. వాళ్ళు అన్నారు, వాస్తు అంటే ఏమిటి అన్నారు. మా దేశం మరి వాస్తు చూడకుండా ఏమీ కట్టదు, కానీ ఎక్కడున్నది అక్కడే ఉంది. మీరేమో ఎడారిలో ఎదిగిపోయారు, మీకు వాస్తు చూసినవిడెవడో మాకు కావాలన్నాను. వాళ్ళు అన్నారు, మేము వాస్తును నమ్మం, వాస్తవాలను నమ్ముతాం, అందుకే మేము అభివృద్ధి చెందుతున్నాం అన్నారు.